కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. మా జీవధ్వని సందేశాలను ఆలకిస్తున్న మీకు మా జీవము గల దేవుని మందిర పక్షాన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముందుగా దైవజనులు రాసి పాడిన ఒక పాటని ఆలకిద్దాం. యూదా గోత్రపు సింహమా నా క్రీస్తు రాజా, అనుదినము నీ నామస్మరణతో నిన్నే స్తుతించి కీర్తించెదన్. అనుదినము నీ నామస్మరణతో నిన్నే స్తుతించి కీర్తించెదన్. హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా క్రీస్తు రాజా. యూదా గోత్రపు సింహమా పాప వ్యసనములన్నీ భరించినావు, ఆ సిలువలో నాకై బలియాగమైనావు. నా పాప వ్యసనములన్నీ భరించినావు, ఆ సిలువలో నాకై బలియాగమైనావు. నన్ను రక్షించి జీవింపజేసినావు, నన్ను రక్షించి జీవింపజేసినావు. యూదా గోత్రపు సింహమా దావీదు వేరు చిగురువై వేకువ చుక్కవై చీకటైన నా బ్రతుకులు ఉదయించినావు. చాలా మంచిది. ఇంతవరకు గాన ప్రతిగానాల ద్వారా దేవుని నామాన్ని మహింపరిచారు. ఈ ప్రత్యేకమైన సమయంలో యవన కాలంలో బలంగా పరిచయంలో వాడబడుతున్న దైవజనులు శ్రేష్టమైన వర్తమానం అందిస్తుండగా శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ జీవదేవి సందేశాలు వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవదేవి సందేశాలు మీ ఆత్మీయ జీవితాల్ని ఎంతగానో బలపరుస్తున్నాయని, చివరి ప్రార్థనలో మీరు ఏకీపించినప్పుడు మీ జీవిత అద్భుతాలు దొరుకుతున్నాయని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభునామాన్ని నేను ఎంతగానో మహింపరుస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం మీరు చివరి వరకు వినండి, చివరి ప్రార్థనలు ఏకీపించండి. మీ జీవితాల్లో నా యేసయ్య అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. అలాగనే ఈ కార్యక్రమం ముందు కొనసాగటానికి మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి, మీరు సహాయ సహకారాలను బట్టి కూడా ప్రభునామాన్ని నేను మహింపరుస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనం ఒక వాక్యం ధ్యానం చేసి ఏమిటది? నాతో కూడా. ఏంటి చెప్పండి? అంశము నాతో కూడా. దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. నా ప్రియమైన సోదరి సహోదరుడా, ఈ నూతన సంవత్సర దినాల్లో నువ్వెవరెవరితోనో తిరగాలని ఆశపడుతున్నావు, ఎవరెవరో నాతో కూడా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నావు. కానీ ప్రభు
ఈ నూతన సంవత్సరం నీకు ఒక మంచి వర్తమానాన్ని ఇస్తున్నాడు. నీవు వాడితో వీళ్ళతో కాదు, నాతో కూడా ఉండు. హల్లెలూయా. అందుకే శిష్యుడితో చెప్తున్నాడు. మత్తయి సువార్త 26:40 చూస్తే ఏమంటాడు చెప్పండి? శిష్యులారా, నాతో కూడా ఒక్క గడియలు మేలుకొని ఉండలేదా అని అంటాడు. దొంగతో ఏం చెప్పాడు చెప్పండి? నాతో కూడా నిశ్చయంగా నీవు పరదేశంలో ఉంటావు అంటాడు. అందుకే ప్రభు తండ్రికి రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా నీ వల్ల నాకు అనుగ్రహించబడిన వారు ఉన్నారే, వారు నా మహిమను చూస్తున్నట్లుగా నేను ఎక్కడైతే ఉంటానో వాళ్ళు నాతో కూడా ఉండాలి అని ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నట్లుగా యోహాను సువార్తలో మనం చూసాం. నా ప్రియమైన సోదరి సహోదరుడా, ఆయన ఆశపడుతున్నాడండి, ఈ సంవత్సరమైనా నాతో కూడా ఉంటాడేమో, ఈ సంవత్సరం నాతో పాటు కలిసి జీవిస్తాడేమో, ఈ సంవత్సరం నుండైనా నాతో కూడా ఉంటాడేమో అని ఆయన ఆశపడుతుంటే నీవేమో బెత్ర మార్గాలు, బెత్ర సూపులు చూసుకుంటూ బెత్రాలతో సహవాసం చేసుకుంటూ నీ జీవితాన్ని నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలో అయినా సరే దేవుని కొరకు సాక్ష్యమైన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు నీతో ఈ రోజున సూటిగా మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సోదరి సహోదరుడా, ఆయనతో కూడా ఉంటే కొన్ని విలువైన బహుమానాలు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఎవరెవరితో ఉన్నావా పొరపాటుగా నీకు బహుమానాలు రావా? నీకు బహుమానాలు రావాలన్నా, ఆశీర్వాదాలు రావాలన్నా నువ్వు ఎవరితో ఉండాలి? ఉండవలసిన వ్యక్తితో ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, నాతో కూడా ఉండండి. ఆమేన్. ఎవరితో ఉండాలట? నాతో కూడా ఉండాలి అంటాడు. కనుక నువ్వు ఆయనతో కూడా ఉండాలి అని తీర్మానం చేసుకొని నువ్వు కొనసాగలిగితే ఈ సంవత్సరం అయినా ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో అధికమైన బహుమానాలు, ఆశీర్వాదాలట ఆయన కలుగు చేస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో కూడా ఉంటే వచ్చే మంచి బహుమానం ఏంటో తెలుసా? చదువుకున్న ఆ మాటని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నా వినండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనిన కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రమును ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? పరలోక రాజ్యంలో సార్దీసులో కొంతమంది ఉన్నారే, వాళ్ళు అపవిత్రపరచబడి ఉన్నారు అనుకుంటున్నారు. అయితే నేను వాళ్ళు అర్హులుగా చేశా. ఆమె ఎందుకు తెలుసా? అనర్హులు కాదాళ్ళు, అర్హులుగా ఉన్నారు. ఎందుకంటే భూలోకంలో నాతో కూడా ఉండటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఆమె నాతో కూడా వారు శ్రమని అనుభవించడానికి ఇష్టపడ్డారు. నాతో కూడా నిందలు, అవమానాలు భరించడానికి ఇష్టపడ్డారు. కనుక వాళ్ళ వస్త్రాలు తెల్లనివిగా చేసేసా. కనుక ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఏందంట? తెల్లని వస్త్రాలు ధరించుకొని యేసయ్యతో పాటు పరలోకంలో సంచారం చేస్తామట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా? ఆయనతో పాటు, సరే, ఆయనతో పాటు తెల్లని వస్త్రాలు ధరించుకొని అంటే అర్థం ఏంటి? యేసయ్య కూడా తెల్లని వస్త్రాలని ధరించుకుంటాడట. ఆమె తెల్లని వస్త్రాలు ధరించుకొని, మనం కూడా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఎవరైతే ఆయనతో కూడా ఉండాలని తీర్మానం చేసుకున్నారే, నిందలు అనిపించడానికి, అవమానాలు అనిపించడానికి ఏమండి తీర్మానం చేసుకున్నారే, వీళ్ళంట తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయనతో పాటు పరలోకంలో తిరుగుతారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఇప్పుడు నువ్వు? ఎక్కడెక్కడ తిరిగినా దరిద్ర శాపం నిన్ను పొరపాటు కూడా విడిచిపెట్టదు. నువ్వు తిరగాల్సిన దగ్గర తెలుసా? ఆయనతో కూడా. ఆమె ఆయన మార్గంలో, హల్లెలూయా, నువ్వు తిరగలిగితే ఆయనంట నిన్ను అర్హులుగా చేసి తెల్ల వస్త్రాలు ధరింప చేసి ఆయనతో కూడా నిన్ను పరలోకంలో సంచరింప చేస్తారంట. ఆమె అంటే అర్థం తెలుసా? ఆయనతో పాటు నువ్వు ప్రభుత్వం చేస్తావు. హల్లెలూయా. ఆయనతో పాటు నీకు అధికారం ఉంటది. కనుక నా ప్రియమైన సోదరి సహోదరుడా, ఆయనతో కూడా ఉండాలన్న ఒక ఆశ ఈ దినాలను కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా, ఆమె నిశ్చయముగా, హల్లెలూయా,
ఆ యొక్క దొంగతో ఏ విధంగా అయితే అన్నాడో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నీవు నాతో పాటు కూడా తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా పరలోకంలో నీవు సంచారం చేస్తావు అని అంటే. ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, వాక్యాన్ని వింటున్నావు కదా, నీ జీవితంలో నిజంగా ఇంత ప్రేమ అండి ఆయన. నీ జీవితాన్ని కాపాడాలని, నీ జీవితాన్ని రక్షించాలని, ఆయనతో పాటు పరలోకంలో తిప్పాలని ఎంత ప్రేమ కలిగి ఉంటా మాట అంటాడండి. నాతో కూడా ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేరా అని మాట్లాడతాడు. ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, వాక్యాలు వెంటనావు. ఎంతోమంది రవిజను చెప్తారు వాక్యాలు వెంటనావు, కానీ పొరపాటుగా మనసు మారట్లని మనస్సాక్షి వాత వేయబడి ఉందని ఇదే. ఇప్పటికైనా నీ బ్రతుకును మార్చుకో. దేవుడు అంటే నిన్ను అర్హులుగా నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. అర్హులుగా ప్రకటించి తెల్లని వస్త్రాలు ధరింపు చేసి నాతో కూడా సంచరించేటట్టు చేస్తానంటున్నాడు. ఇకనైనా మారు మనసు పొందు, రక్షణ పొంది దేవుని కొరకు జీవించయ్యా, నీతో కూడా ఉంటాను ప్రభువా అని నువ్వు తీర్మానం చేసుకో. ఖచ్చితంగా దేవుని నీ జీవితంలో అధికమైన మేలు చేస్తాడు. ఆమేన్. ఇంక రోజున దమస్క మార్గాన అపోస్తలుడైన పౌలు వెళ్తుంటే అక్కడ ఒక గొప్ప వెలుగు వచ్చింది. గొప్ప వెలుగు రాగానే కింద పడిపోయాడు. గుర్రం మీద నుంచి కింద పడగానే ఎవరు ప్రభువా అని అంటే ప్రభు అంటాడు, నేను హింసిస్తున్నా యేసుని అన్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయమే సాక్ష్యం చెప్తా అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు పౌలు గారు, నాతో కూడా ఉన్నవారు అని అంటాడు. ఏదట? ఈ అపోస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగుని చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీతో పాటు ఉన్న వాళ్ళు ఏం చూస్తున్నారు? సినిమాలు చూస్తున్నారు. నీతో పాటు ఉన్న వాళ్ళు ఏం చూస్తున్నారు? ఏమంటే సీరియల్ చూస్తున్నారు. నీతో పాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? పరికమాల సినిమాలు చూస్తున్నారు. నా ప్రియమైన సోదరి సహోదరుడా, పౌలు గారు చెప్తాడు, నాతో కూడా ఉన్నవాళ్ళు హల్లెలూయా ఏం చూశారట? గొప్ప వెలుగును చూశారట. ఆ వెలుగు మన ప్రభు అయినా యేసుక్రీస్తు ఆ వెలుగులో నుంచి సౌలుతో మాట్లాడి పౌలుగా మార్చాడు. నా ప్రియమైన సోదరి సహోదరుడా, నీతో కూడా ఉండాలని ఆశపడుతున్న దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చగలిగే దేవుడు. క్రూరుడు పాపి అయిన సౌలుని పౌలుగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా ఈ నూతనమైన దినాల్లో, నూతన సంవత్సరంలో ఒక విశేషమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ కలిగి ఉండగలుగుతావా? ఆయన ఆశపడుతున్నాడు, నాతో కూడా ఉండండి. ఆమేన్. పౌలు గారు అంటాడు, నాతో కూడా ఉన్న వాళ్ళందరూ ఆ వెలుగును చూశారు. నువ్వు చెప్పాలా? నాతో కూడా ఉన్న వాళ్ళందరూ దేవుని మందిరానికి వచ్చారు. నాతో కూడా ఉన్న వాళ్ళందరూ ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారు. నాతో కూడా ఉన్న వాళ్ళందరూ నాతో పాటు ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడ్డారు అని నువ్వు సాక్ష్యం చెప్పగలిగిన స్థితిలో ఉన్నావా లేదా? ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, ఆయనతో కూడా ఉంటే, నీతో కూడా ఆయన ఉంటే జరిగే కార్యాలు, ఆశీర్వాదాలు అనేకంగా ఉన్నాయండి. ఇంకా మీరు గమనిస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నా వినండి. ఇదిగో నేను తలుపునొద్దు నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నీడును, నాతో కూడా అతడును భోజనము చేయదము. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అంటే! ఇదిగో తలుపు యొద్ద నిల్చొని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేళ్ళ అతనితో నేను, నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఎంత ఆశపడుతున్నానండి, ఆయన స్వరం వినాలని, నువ్వు తలుపు తీయాలని, ఆయనతో కూడా నువ్వు భోజనం చేయాలని ఆయన ఆశపడుతుంటే నువ్వేమో రాజకీయ నాయకుల పక్కన భోజనం చేశానని సంబరాల పడతాను, అధికారుల పక్కన భోజనం చేశానని తెగ సంబరం పడతాను. ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన భోజనాలు చేస్తే నీ జీవితంలో ఆశీర్వాదాలు రావు పొరపాటు కూడా. ఆయన ప్రభు ఇష్టపడుతున్నాడు ఈ రోజున, ప్రభు ఆశపడుతున్నాడు ఈ రోజున. నీవు గనక ఆయన తలుపు తట్టినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తుపట్టి నువ్వు తలుపు తీసేనట, నీతో పాటు అతను, నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తాం. ఆమేన్. ఎవరంటారు ఈ మాట్లాడే? ఆకాశాన్ని భూమిని సృష్టించిన
సృష్టికర్త నా దేవుడు అంటున్నాడు, నాతో కూడా కలిసి భోజనం చేసే అవకాశాన్ని ఇస్తాను అంటాడు. కొంతమంది వాళ్ళతో వీళ్ళతో భోజనం చేసామని తెగబడా చెప్తా ఉంటారు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏం చెప్పాలో తెలుసా? నేను నా యేసయ్యతో కూడా, హల్లెలూయా, నా యేసయ్యతో కూడా నేను భోజనము చేశానని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నారు కదా, ఈ రోజున ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని. ఆయన ప్రేమించాడు కనుకనే ఈ వర్తమానాన్ని వింటున్నాం. ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన దినాలలో నా ప్రభు ఆశపడుతున్నాడు ఆయనతో కూడా ఉండాలని. ఆమేన్. ఆయనతో కూడా ఉంటే ఏం జరిగి చెప్పు? పరలోకంలో తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయనతో పాటు నువ్వు సంచరిస్తావు. రెండో విషయం చెప్పాను. ఏ విషయం చెప్పాను? ఆయన స్వరం విని గుర్తుపట్టి తలుపు తీస్తే అతనితో కలిసి, అంటే నా యేసయ్యతో కలిసి ప్రభు అంటాడు, నాతో కూడా నీవు భోజనం చేస్తావు. ఆమేన్. నా ప్రియమైన సోదరి సహోదరుడా, ఎక్కడ పరలోకంలో అయినా సరే, భూలోకంలో సరే ఆయన స్వరాన్ని వినగలిగితే, ఆమేన్, ఆయనతో కూడా నీవు భోజనం చేయగలుగుతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశపడుతున్నాడు చూసారా? ఆయనతో కూడా నువ్వు భోజనం చేయాలని ఆశపడుతున్నాడే. ఆయనతో కూడా నువ్వు పరలోకంలో తెల్లని వస్త్రాలు ధరించుకొని తిరగాలని ఆశపడుతున్నాడే. ఎవరన్నా నీ గురించి ఇలా ఆశపడ్డారా? ఏమండి, నా ప్రభు ఆశపడుతున్నాడు ఈ రోజున. ఆమేన్. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. కనుక నువ్వు ఆశపడు. అయ్యా, నువ్వు ఇంత ఆశపడుతున్నావు ప్రభువా, నేను కూడా నీతో పాటు ఉంటాను ప్రభువా అని ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలిగి తలుపు తీయగలిగితే నీ జీవితంలో ఆయన అధికమైన బహుమానాన్ని ఆయన కలుగు చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 9:3, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది అంటాడు. సరే, మనస్సాక్షి నీతో కూడా సాక్షి ఇవ్వాలి. ఏ విషయాల్లో? దేవుని ఆరాధించే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దేవునికి కానుకిచ్చే విషయంలో, దేవునికి 10వ భాగం ఇచ్చే విషయంలో నీ మనస్సాక్షి నీతో కూడా సాక్ష్యం ఇస్తుందా? బైబిల్ చెప్తుంది, కొంతమంది మనస్సాక్షి అంట వాత వేయబడిందంట. ఈనాడు ఇలాంటి విశ్వాసులు ఉన్నారండి. మనస్సాక్షి వాత వేయబడిన విశ్వాసులు ఉన్నారు. దేవుని కార్యక్రమాలు జరుగుతున్నా పొరపాటు కూడా స్పందించరు. 10వ భాగం ఇవ్వాలన్నా ఆలోచనలకు రాదు, దేవుని కానుకేయాలన్న ఆలోచన రాదు. కారణం ఏంటి? వారు మనస్సాక్షి వారితో కూడలేదు. కానీ పౌలు గారు అంటాడు, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా ఉన్నది. ఆమేన్. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, వాసిపడు, ప్రభువా ఈ దినం నుంచి నాయన నా మనస్సాక్షి నీతో కూడా ఉంటుంది. హల్లెలూయా. దేవుని కార్యక్రమాల విషయాల్లో, పరిచయం చేసే విషయంలో, 10వ భాగం ఇచ్చే విషయంలో నేను కూడా నమ్మకంగా ఉంటాను ప్రభువా అని నువ్వు తీర్మానం చేసుకో. నువ్వు తీర్మానం చేసుకోగలిగితే ఆయన నీ జీవితంలో అధికమైన మేలు ఆయన చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా ఆయనతో ఉండాలని తీర్మానం చేసుకుంటున్నావా? ఆయన అంటున్నాడు కదా, నాతో కూడా ఉంటే. హల్లెలూయా. ఆయనతో కూడా ఉంటే టీవీ వేరండి, ఆయనతో కూడా ఉంటే విజయం వేరు, ఆయనతో కూడా ఉంటే ఆనందమే వేరు, ఆ సంతోషం వేరు. ఈ లోకంలో ఉన్న ఆనందం కంటే, సంతోషం కంటే నా యేసయ్యతో కూడా ఉండే ఆనందం అధికమైనది. ఆమేన్. హల్లెలూయా. అందుకే మీరు గమనించినట్లయితే చక్కని మాట ఒకటి రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నా, వినండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ ప్రియమైన దేవుని బిడ్డలు చూసారా? ప్రకటన 3:20 రాయబడింది, నేను జయించిన ప్రకారము జయించిన వానిని నాతో కూడా, ఆమేన్, ఏమంటున్నాడు? నాతో కూడా నా సింహాసనమునందు కూర్చోండనిస్తాను. ఏ విషయాల్లో జయించాలి? ఎప్పుడు జయిస్తావు? ఆయనతో కూడా ఉన్నప్పుడు. పాత సంవత్సరం ఎలా గడిచిపోయింది నీకు? పాత సంవత్సరాన్ని అభిజయాలనా? పాత సంవత్సరం జయాలు లేవా? అయితే ఈ రోజున ప్రభు దగ్గర తీర్మానం చేసుకో. యేసయ్యా, నా పట్ల నువ్వు కలిగిన ఆశను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇక మీదట నీతో కూడా నేను ఉంటాను,
నాతో కూడా ఉండి నేను చేసే ప్రయత్నాలన్నింటిలో నాకు జయాన్ని ప్రభువా అని నువ్వు తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకోగలిగితే ఆయన నీకు జయాన్ని కలుగు చేస్తాడు. ఆమేన్. లోకమిచ్చే జయం కాదు, దేవుడిచ్చే జయం. అది ఎలాంటిదో తెలుసా? జయించువానిని హల్లెలూయా ఏం చేస్తాడంట? జయించువానిని నాతో కూడా విత్ మే నాతో కూడా సింహాసనము కూర్చోండనిచ్చేదా అని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలు పొందుకొని ఉన్నారు కదా. ఆ వాగ్దానాలు నీ జీవితంలో అక్షరాలు నెరవేర్చబడాలంటే ఆయనతో కూడా నీవు ఉండాలి, నీతో కూడా ఆయన ఉండాలి. అందుకే ప్రభు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, జయించువానిని. ఆమె అన్ని విషయాలు జయించాలి. ఏమంటే ఈ లోకంలో సాతాను పెట్టే ప్రతి విషయంలో జయించి దేవునితో కూడా జీవించినట్లయితే ఆయనతో కూడా సింహాసనం మందు ఆయనట సింహాసనం మందు నిన్ను కూర్చోండనిస్తారంట. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా ఎంత ప్రేమ కలిగిన దేవుడండి, ఎంత ఆశ కలిగిన దేవుడండి. ఆయనతో పాటు పరలోకంలో తెల్లని వస్త్రాలు ధరింపు చేసి పరలోకంలో సంచరింపు చేస్తానంటున్నాడా? రెండోది నీతో కలిసి భోజనం చేస్తానంటున్నాడా? మూడోది వచ్చేసి ఏమంటాడు చెప్పండి? జయించు వాళ్ళని నాతో కూడా సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు. కనుక జయించు. ఎప్పుడు జయిస్తావు? చెప్పాలా? ఎప్పుడు జయిస్తావు? నీ సొంత ఆలోచనతో జయించలేవు, యేసయ్యతో కూడా ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గొలియాతునితో యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు చెప్పండి. గొలియాతు ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. దావీదు గొలియాతుతో చెప్తున్నాడు, సైన్యమునకు అధిపతి యెహోవాదే, యుద్ధము నా దేవుడు ఈ రోజున నా చేతికి నిన్ను అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. ఆయనదే జయము అని ప్రకటించి యుద్ధానికి వెళ్తే గొలియాతు పడిపోయాడు. ఒడిశాడు రాగొట్టడం గొలియాతు పడిపోయినప్పుడు గొలియాతు కత్తి తీసుకొని గొలియాతు తలకాయని నరికేసాడు. కారణం అంటే తెలుసా? దావీదు యొక్క విశ్వాసం అంటే తెలుసా? ఆయన నాతో కూడా ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడ్డావు. ఎందుకో తెలుసా? నీ దుడ్డు కార్యు నీ దండము నాకు తోడై ఉన్నది. ఆమె ఈ రోజున నూతన సంవత్సరం ప్రవేశించి ఉన్న నీవు నీ జీవితంలో ఆయన తోడుగా ఉంటే గొప్ప విజయాలు ఆయన నీ కలుగు చేస్తాడు. అప్పుడు ఆయనతో పాటు సింహాసనం ముందు నీవు కూర్చుంటావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కనుక నా ప్రియమైన సోదరి సహోదరుడా, అందుకే శిష్యులతో అంటున్నాడు, ఒక్క గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేవా? సంవత్సరాలు వారాలు నెలలు సైతానుతో సంబంధాలు, లోకంతో సంబంధాలు పెట్టుకొని జీవితంలో శాపాన్ని దరిద్రాన్ని అనిపిస్తున్నాం. కానీ ఈరోజు నీతో సూటిగా నా ప్రభు మాట్లాడాడు. తీర్మానం చేసుకో. ప్రభు నన్ను క్షమించాయా, నా పట్ల నువ్వు ఆశ కలిగి ఉన్నావు కనుక నాయన నీ పట్ల నేను ఆశ కలిగి ఉంటానేసయ్యా, నీతో కూడా ఉంటాను, నాతో కూడా ఉండయా అని నువ్వు తీర్మానం చేసుకొని ప్రార్థనలు ఏకీపించగలిగితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నీకు ఎక్కడ పరిస్థితులు ఉన్నాయో అక్కడ నువ్వు చేపెట్టుకో. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన పాదాలకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అపారమైన కృపచేతనైనా ఈ నూతన సంవత్సర దినాలలో నాయన నాతో కూడా ఉండమన్న మీ ఆశని మీ నెరవేర్చడానికి ప్రభువా, మేము కూడా నీతో పాటు మాతో నీవు కూడా ప్రభువా మా యొక్క దుఃఖ దినాలు సమాప్తం చేసి మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ పేరుపెట్ల కృపగా ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభువా తీర్మానం చేసుకున్నారో వాళ్ళ జీవితాల్లో దుఃఖ దినాలు సమాప్తం చేసి వారి జీవితాలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే బలహీనతను మీరు చేపెట్టుకున్నారు ప్రభువా, ఆ బలహీనత ఇప్పుడే ఏసునామములో ఇప్పుడే బలహీనతను బంధిస్తున్న ప్రభా నీకు వందనాలు. అలాంటి అపెండిక్స్ పెయిన్స్ అయిన ప్రభా, మైగ్రేన్ తల ఇప్పుడు స్పాండిలైటిస్ అయిన ప్రభా ఏసులో ఇప్పుడే ఏసులో క్యూరోడుగా ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి అల్సర్, ప్రతి బీపీ, ప్రతి షుగర్ ఇప్పుడే 4 రిపోర్ట్లు వచ్చుడుగా కానీ ఆజ్ఞాపిస్తున్నా ప్రభువా. ప్రతి హెచ్ఐవి పేషెంట్ మీరు తాకండి ప్రభువా, సంపూర్ణ ఆరోగ్యం దయచేయం ప్రార్థన చేస్తున్నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి క్యాన్సర్ ఇప్పుడే లైమౌన్గా కానీ ఆజ్ఞాపిస్తున్నాం. సంతాన బిడ్డకి సంతానం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఉద్యోగం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.
వ్యాపారం ఎదుగుదల అభివృద్ధి కలుగుచ్చామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి సాతాను చీకటి శక్తుల్ని యేసుక్రీస్తునామములో లార్డ్ టచ్ యేసునామములో ప్రతి బలవంత శక్తిని ఒంట్లోంచి అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గొప్ప విడుదల దయచేయమని యేసు నీ గాయపడి హస్తాలతో ప్రతి ఒక్క బిడ్డ తాకడం ప్రార్థన చేస్తాం. ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి, ప్రతి ఆర్థిక ఇబ్బంది నుంచి ఇప్పుడే లార్డ్ ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అద్భుతం జరిగించి మీరే బాగుచ్చేమని యేసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, ఒక్కసారి మీ దేహాన్ని పరీక్షించుకోండి. ప్రభు అద్భుతం చేశాడు, నమ్మండి. మీకేమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి, తప్పనిసరిగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవదరి సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన లేఖించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. మా సందేశాల ద్వారా మీరు బలపరచబడినట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ జీవమొగల దేవుని మందిరం, శారదా కాలనీ 29 లైన్ చివర, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నంబరు 8008886257. వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ ఎన్ జాన్సన్, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001014.